హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము డ్రెస్సు లాంగ్ ఫ్రాక్ బాడీకి పోట్లీ బటన్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని మనం 2 భాగాల కింద కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మనం జాయింట్ చేసుకుని లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ జాయింట్ చేసుకుని దాన్ని మనం అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని లోడింగ్ అంటామండి. దాన్ని కుట్టి మనం మళ్ళీ వెనక్కి తిరిగేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూరు ఉన్నది మొత్తం అది ఎలా అయితే ఉందో సేమ్ అలానే కుట్టేసుకోవాలి. మొత్తం అంతా నీట్గా కుట్టేసుకున్న తర్వాత 2 కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 ఇంచులు వెడల్పు ఉన్నది ఒక క్లాత్ తీసుకోవాలి. బాడీ పొడవు ఎంతైతే ఉందో సేమ్ అంత పొడవు దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసుకుని నేనైతే 2 పీసులు అండి, అవి లైనింగ్ పీసులు 2 ఇంచులు ఉన్నాయి. 2 పీసులు తీసుకున్నాను. దాన్ని అయితే చుట్టూరు కూడా మనం అలాగ ఒక పాద వరుస కుట్టి చెప్పిన చుట్టూరు దాన్ని కుట్టేసుకోవాలండి. ఒక్క సైడ్ మాత్రమే మనం ఉంచి మిగతాదంతా కూడా మనం చుట్టూరు క్లోజ్ చేసేసుకోవాలి దాన్ని. తర్వాత మనం దాన్ని మొత్తం అంతా కూడా తిరిగేసేసేయాలి. మనం వెనక్కి అలాగ మొత్తం తిరిగేసేసుకున్న తర్వాత నీట్గా చాలా బాగుంటుందండి పోట్లీ బటన్స్ అనేది. చుట్టూరు మనం ఒక చిన్న కుట్టేసేసుకోవాలి. మనం చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. మధ్యలో ఫోల్డ్ చేసుకున్న దాంట్లో ఎక్కడైతే మనం మధ్యలో ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ ఒక పీస్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. మనం 2 పీసులు ఇందాక తిరిగేసాం కదండి, అది 2 కుట్టుకున్నాం కదా, అందులో ఒక పీస్ అయితే ఒక దానికి జాయింట్ చేసేసుకోవాలి. అది ఎడమ చేతి వైపుకి వచ్చేదండి. ఇప్పుడు నేను పెట్టేది కుడి చేతి మీద ఉన్నది ఇప్పుడు పెడుతున్నాను. దానికి మనం ఒక 1 ఇంచు గ్యాప్ చెప్పిన మార్క్ చేసుకోవాలి. లేదు హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదండి. మన దగ్గర ఉన్న పోట్లీ బటన్స్ని బట్టి మనం చేసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ చెప్పిన పెట్టుకుని అలా లోపల థర్మాకోల్ బాల్ ఉంటుంది కదండి, అది పెట్టేసి మనం ఏ క్లాత్ అయితే వేద్దాం అనుకుంటున్నామో కలరు దానికి మనం బాగా చుట్టి దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ జాయింట్ చేసిన పీస్ పక్కనే 2వ పీస్ కూడా పెట్టి ఈ రెండిటికి మధ్యలో ఈ పోట్లీ బటన్ అనేది పెట్టి మనం అసలు కనిపించకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా కుట్టుకోవాలండి. మామూలు పాదంతో కుట్టేసుకోవచ్చు. దీనికైతే 1 సైడ్ పాదం గట్టి ఏం అవసరం లేదండి. నీట్గా మనం అసలు అది మనం ఎంత నీట్గా వస్తుందంటే ఇది ఎలా కుట్టామో అనేది కూడా తెలియకుండా వస్తుంది. అదే బ్లౌజులకు కానీ హ్యాండ్స్ నెక్ కానీ రౌండ్కి కానీ వేసినప్పుడు ఏమవుద్దంటే మనం కుట్టేసుకునే దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఈజీ అవుతుంది, మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. కానీ ఇలాంటి డ్రెస్సులు కట్టి వేసేటప్పుడు ఇలా కుట్టారంటే కనుక బోటిక్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. తర్వాత మనం ఏదైతే నెక్ పెట్టుకున్నామో సేమ్ అదే నెక్కి మనం అదే నెక్ కట్ చేసుకుని దాని పైన జాయింట్ చేసుకోవచ్చండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తానండి. తప్పకుండా నాకైతే మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు నెక్ అంతా జాయింట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే మనకి మూలలు ఉన్నాయో స్టార్ నెక్ కదండి, ఆ మూలలో మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నాము అని అంటే నెక్ పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని దాన్ని మనం వెనక్కి ఫోల్డ్ చేసేయాలి. చూసారండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు మనం అది ఎలా వేసామో బటన్ అనేది కూడా తెలియకుండా అంత నీట్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డ్రెస్సులకే కానీ ఏమైనా మోడల్ దేనికైనా పోట్లీ బటన్స్ అనేది ఏ సైడ్ అయినా వాడుకోవచ్చండి, బాగుంటుంది. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.